Welcome to GC Educational Channel. అందరికీ నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా మనందరి పండుగ ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు మనం ఉగాది గురించి, ఆ పండుగ వెనుక ఉన్న ఒక అద్భుతమైన జీవిత పాఠం గురించి తెలుసుకోబోతున్నాం. మరి ప్రయాణంలోకి అడుగుపెడదామా? మనలో చాలామందికి జనవరి 1 అనగానే న్యూ ఇయర్ గుర్తొస్తోంది కదా. కానీ మన హిందూ సంస్కృతి ప్రకారం, ముఖ్యంగా మన తెలుగువాళ్లకి అసలైన కొత్త సంవత్సరం మొదలయ్యేది ఉగాది రోజునే. ఇది కేవలం క్యాలెండర్లో తేదీ మారడం కాదు, ప్రకృతితో, మన పురాణాలతో, ఇంకా జీవిత తత్వంతో ముడిపడి ఉన్న ఒక గొప్ప పండుగ. వింటే కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ, కానీ ఇది నిజం. ఉగాది రోజు మనం ప్రత్యేకంగా చేసుకునే ఉగాది పచ్చడి సరిగ్గా ఇదే పని చేస్తుంది. రాబోయే సంవత్సరానికి మనల్ని మానసికంగా సిద్ధం చేసే ఒక అద్భుతమైన ఫార్ములా అది. అసలు ఏముంది ఆ పచ్చడిలో అంత స్పెషల్? ఉగాది పచ్చళ్ళలో ప్రధానంగా 6 రుచులు ఉంటాయి. వీటినే షడ్రుచులు అంటారు. ఇందులో ప్రతి రుచికి ఓ అర్థముంది. బెల్లం తీపి జీవితంలోని సంతోషాన్ని సూచిస్తే, వేపపువ్వు చేదు మనం ఎదుర్కొనే కష్టాలకు ప్రతీక, చింతపండు పులుపు సవాళ్లను, మిరపకాళ్ల కారం మనలోని కోపాన్ని, ఉప్పు తెలియని భయాలను, ఇక పచ్చిమామిడి వగరు అనుకోకుండా ఎదురయ్యే ఆశ్చర్యాలను సూచిస్తాయి. చూసారా, అసలు పాయింట్ ఏంటంటే, జీవితమంటే కేవలం తీపే కాదు, కేవలం చేదు కూడా కాదు. ఈ 6 రుచులు కలిస్తేనే జీవితం పరిపూర్ణమవుతుంది. ఈ నిజాన్ని అంగీకరించడమే వివేకం అని ఉగాది పచ్చడి మనకు గుర్తుచేస్తుంది. సరే, ఇంత గొప్ప ఫిలాసఫీ ఉన్న ఈ పండుగకి ఉగాది అనే పేరు ఎందుకొచ్చింది? అసలీ పదం అర్థమేంటి? దాని వెనుకున్న కథేంటో చూద్దాం పదండి. ఉగాది ఈ పదం యుగాది నుంచి వచ్చింది. సంస్కృతంలో యుగ అంటే ఒక కాలం లేదా ఒక ఎరా, ఆది అంటే ప్రారంభం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక కొత్త యుగానికి ఆరంభం. అంతకన్నా గొప్ప మీనింగ్ ఇంకేముంటుంది కదా. ఇంకో విషయమేంటంటే, మన ఉగాది ఇంగ్లీష్ క్యాలెండర్ లాగా ఒక ఫిక్స్డ్ డేట్లో రాదు. ఎందుకంటే ఇది చంద్రుడి గమనం మీద ఆధారపడి ఉంటుంది. దాన్నే మనం చాంద్రమానం అంటాం. హిందూ క్యాలెండర్లో మొదటి నెల అయిన చైత్రమాసంలో వచ్చే మొదటి రోజే మన ఉగాది. ఇది కేవలం క్యాలెండర్ పరంగానే కొత్త సంవత్సరం కాదు, ప్రకృతి కూడా కొత్త చిగుర్లు తొడిగి మేల్కొనే వసంత ఋతువుకు కూడా ఇదే స్వాగతం పలుకుతుంది. ఈ పండుగ మన తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, అలాగే కర్ణాటకలో చాలా ఘనంగా జరుపుకుంటారు. అయితే ఇదే కాన్సెప్ట్తో దేశంలోని వేరే ప్రాంతాల్లో కూడా కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఉదాహరణకి మహారాష్ట్రలో గుడిపడువా అంటారు, సింధివాళ్లు చెటీచంద్ అని పిలుస్తారు. పేర్లు వేరైనా స్ఫూర్తి మాత్రం ఒక్కటే. ఇప్పటివరకు మనం క్యాలెండర్, ప్రకృతి గురించి మాట్లాడుకున్నాం. కానీ ఉగాదికి అంత ప్రాముఖ్యత రావడానికి కారణం దాని వెనుక ఉన్న అద్భుతమైన పౌరాణిక గాథయు. అసలు సృష్టి ఆరంభానికే ఉగాదికి లింకుంది. ఆ కథలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అన్నింటికన్నా ముఖ్యమైన నమ్మకమేంటంటే, సాక్షాత్తూ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ మొత్తం విశ్వాన్ని సృష్టించడం మొదలుపెట్టింది సరిగ్గా ఈ ఉగాది రోజునే అని అంటారు. అంటే ఈ రోజు, నెల, సంవత్సరం, గ్రహాలు, నక్షత్రాలు వీటన్నింటికీ పుట్టినరోజులాంటిదన్నమాట. అయితే ఈ సృష్టి కార్యం మొదలవడానికి ముందే ఒక పెద్ద అడ్డంకొచ్చింది. దాదాపుగా సృష్టే ఆగిపోయేంత పెద్ద సమస్య అది. కథేంటంటే, సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గరనుండి సకల జ్ఞానానికి మూలమైన వేదాలను దొంగిలించి సముద్రమడుగున దాక్కున్నాడు. వేదాలు లేకపోతే జ్ఞానం లేదు, జ్ఞానం లేకపోతే సృష్టి లేదు. పరిస్థితి చేయిదాటిపోతోందని గ్రహించిన శ్రీమహావిష్ణువు తన మొదటి అవతారమైన మత్స్యావతారం అంటే ఒక పెద్ద చేప రూపమెత్తాడు. ఆ రూపంలో సముద్రంలోకి వెళ్లి సోమకాసురుణ్ణి సంహరించి వేదాలను తిరిగి తెచ్చి బ్రహ్మకి అప్పగించాడు. అదంతా జరిగింది ఇదే చైత్ర శుద్ధ పాడ్యమి రోజున. ఆ తర్వాతే బ్రహ్మదేవుడు నిశ్చింతగా తన సృష్టికార్యాన్ని మొదలుపెట్టగలిగాడు. ఓకే, ఇంతటి గొప్ప పురాణ నేపథ్యమున్న రోజు కదా. మరి అలాంటి పవిత్రమైన రోజుని మనం ఎలా జరుపుకోవాలి? కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేటప్పుడు ఎలాంటి ఆచారాలు పాటిస్తారో ఇప్పుడు చూద్దాం. ఉగాది రోజు పొద్దున్నే లేచి సంప్రదాయబద్ధంగా తలస్నానం చేస్తారు. దీన్నే అభ్యంగన స్నానం అంటారు. తర్వాత కొత్త సంవత్సరానికి కొత్తగా స్వాగతం పలికేందుకు నూతన వస్త్రాలు ధరిస్తారు. ఇక ఇంటి గుమ్మాలకి మామిడి తోరణాలు కట్టడం మనం చూస్తూనే ఉంటాం. ఇది శుభానికి సంకేతం.
వాకిట్లో రంగురంగుల ముగ్గులు వేసి కుటుంబంతో కలిసి గుడికి వెళ్లి దేవుడి ఆశీసులు తీసుకుంటారు. ఇక ఉగాది రోజున చేసే పనుల్లో చాలా ముఖ్యమైన ఒక యునీక్ సంప్రదాయం ఉంది. అదే రాబోయే ఏడాది మనకి ఎలా ఉండబోతోందో ముందుగానే తెలుసుకోవడం. దీనికోసమే పంచాంగ శ్రవణం చేస్తారు. పంచాంగ శ్రవణమంటే ఏంటంటే పండితులు లేదా ఇంట్లో పెద్దవాళ్ళు ఆ సంవత్సర పంచాంగాన్ని చదివి వినిపిస్తారు. అంటే నక్షత్రాలు, గ్రహాల గమనాన్ని బట్టి కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోందో వివరిస్తారన్నమాట. ఇది ఒక రకంగా రాబోయే ఏడాదికి ఒక గైడ్ లాంటిది. ఇందులో కేవలం వ్యక్తిగత జాతకాలే కాదు, దేశానికి, సమాజానికి సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి. అంటే వర్షాలెలా ఉంటాయి, పంటలు కండుతాయా, దేశంలో ఎలాంటి మార్పులు రావచ్చు, ఇలాంటివన్నీ చెబుతారు. అలాగే ఒక్కో రాశివాళ్లకు ఈ ఏడాది ఎలా ఉండబోతోంది, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో కూడా వివరిస్తారు. అంటే ఉగాది పచ్చడిలాగే జీవితంలోని మంచి చెడులకు మనని సిద్ధం చేసే ఒక ప్రక్రియ ఇది. చూసారా, పురాణం, సంప్రదాయం, జ్యోతిష్యం ఇవన్నీ కలిపిన ఒక సంపూర్ణమైన పండగ మన ఉగాది. ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత మళ్ళీ మనం అసలు పాయింట్కొద్దాం. ఉగాది మనకు ఇచ్చే అసలైన సందేశమేంటి? మనం మొదట మాట్లాడుకున్నాం కదా ఉగాది పచ్చడి గురించి. ఇప్పుడు అర్థమయ్యుంటుంది అది కేవలం తినే ప్రసాదం కాదని, అది జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో చెప్పే ఒక గొప్ప ఫిలాసఫీ, ఒక రెసిపీ ఫర్ లైఫ్. సో ఈ పండుగ మనకు నేర్పే అంతిమ సత్యం ఒక్కటే: జీవితంలో అన్నీ మనకు నచ్చినట్టుగే జరగవు. సుఖమోస్తుంది, దుఃఖమోస్తుంది, గెలుపుంటుంది, ఓటమి ఉంటుంది. ఏది వచ్చినా సరే దాన్ని సమభావంతో స్వీకరించడమే నిజమైన జ్ఞానం. ఆ స్వీకారమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. మరి ఈ కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న మనం మన జీవితంలో ఏ రుచిని ధైర్యంగా స్వీకరించడానికి సిద్ధమవ్వాలి? అది కష్టమనే చేదా, సవాలనే పులుపా, లేక ఆశ్చర్యమనే వగరా? ఒక్కసారి ఆలోచించండి. అందరికీ మరోసారి మనస్ఫూర్తిగా ఉగాది శుభాకాంక్షలు.